హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వర్షం కురిసి వెలిసిన తర్వాత ప్రకృతి మరింత అందంగా కనిపిస్తుంది. జీవితం కూడా అంతే. సమస్యలు, కష్టాలు దాటాకే జీవితం సంతోషంగా సాగుతుంది. జీవితంలో ఒక తలుపు మూసుకుపోతే మరో తలుపు తెరుచుకుంటుంది. మనం మూసుకుపోయిన తలుపును కాకుండా తెరుచుకున్న తలుపును గుర్తించగలగాలి. ఎవరో వచ్చి నిన్ను నడిపిస్తారని ఎదురు చూడకు. నువ్వు చేయవలసింది ఒంటరిగానే చెయ్యి. ఉదాహరణలు ఇవ్వడం చాలా సులువు, కానీ ఉదాహరణగా నిలబడ్డమే గొప్ప విషయం. జీవితంలో గొప్పగా చెప్పుకోవడానికి ఏం సాధించావని అడిగితే గర్వంగా చెప్పు, నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేసినా నన్ను నమ్ముకున్న వాళ్ళని నేను ఎప్పుడూ మోసం చేసింది లేదని. గెలిచినా ఓడినా నిన్నుగా నిలిపేది మాత్రం నీ వ్యక్తిత్వమే. కొన్ని బాధలు అనుభవించాలి, అప్పుడే మన గుండె ధైర్యం తెలుస్తుంది. కొన్ని మాటలు భరించాలి, అప్పుడే మన సహనం విలువ తెలుస్తుంది. మనకు విలువ లేని చోట కోట్లున్నా వెళ్ళకూడదు. మనకు విలువ ఉన్న చోట ఊరు గుడిసైనా వెళ్ళాలి. మనసును గెలిపించే ఆయుధం ఒక గుణానికి మాత్రమే ఉంటుంది. తప్పు లేని చోట తలవంచకు, నమ్మకం లేని చోట వాదించకు. అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండాలని భావిస్తే అవి ఎదురు తిరుగుతాయి. వాటికి అనుగుణంగా మనం మారితే మనకు అనుకూలంగా అవి మారుతాయి. నిన్ను పాడేయాలి అని చూసేవాళ్ళు 10 మంది అయితే నువ్వు పడితే చూడాలి అనుకునేవాళ్ళు 100 మంది ఉంటారు. జాగ్రత్త. ఏ రోజైతే నీకు కష్టపడడం చేత కాదో ఆ రోజు నుండే నీకు మోసం చేయటం అలవాటవుతుంది. భవిష్యత్తును ఊహించు, గతాన్ని మర్చిపోకు, ప్రస్తుతంలో జీవించు. మీ లక్ష్యానికి ఎలా దగ్గర అవ్వాలి అనే ఆలోచన తప్ప వేరే దాని గురించి ఆలోచించవద్దు. జీవితంలో ఏదైనా సరే ఇవ్వడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. తిరిగి రావడం, తిరిగి పొందడం అనేది మన చేతుల్లో ఉండదు. పడుకున్నాక వచ్చే ఆలోచనలకు అంతం ఉండదు. అన్నీ నాకే ఎందుకు అని అనుకుంటున్నావు కాబట్టే బాధపడుతున్నావు. ఒక్కసారి నాకెందుకు అనుకుని చూడు, ఏ బాధలు ఉండవు. జీవితంలో జరిగేది జరుగుతుంది అని కూర్చుంటే జీవితంలో నువ్వు ఉంటావు, కానీ నీకంటూ ఒక జీవితం ఉండదు. పరిగెత్తు, పోరాడు. పోరాడాలంటే యుద్ధమే అవసరం లేదు, నీ జీవితం చాలు. జీవితంలో సంతోషంగా జీవిస్తున్నాను అనే దానికన్నా సర్దుకుపోతూ జీవిస్తున్నాను అనేది నిజం. నిన్ను నువ్వు నమ్ముకుంటే నిలువెత్తు వృక్షంలా ఎదుగుతావు. అందరినీ నమ్మితే అంధకారంలోకి పోతావు. ప్రతిరోజు ఒకేలా ఉండదు అని తెలిసిన నువ్వే ప్రతిరోజు ఒకేలా బాధపడుతూ ఉంటే ఎలా? జీవితంలో నువ్వు నేను కంటున్న కలలు వేరేమో కానీ పడుతున్న కష్టం మాత్రం ఒక్కటే. మంచి రోజులు వస్తాయని ఆశతో ఈ రోజును వృధా చెయ్యకు. నీ ప్రయత్నం ఈ క్షణం నుండి మొదలైతే రేపు అనేది మంచి రోజుగా మారుతుంది. అధికమైన బాధ లేదా అధిక సంతోషం ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోకండి. ఎందుకంటే ఈ 2 పరిస్థితులు మిమ్మల్ని సరైన నిర్ణయం తీసుకోనివ్వవు. బండలు మోయగలిగే కండబలం ఉన్నవాడి కంటే బాధ్యతలు మోయగలిగే గుండె బలం ఉన్నవాడు నిజమైన బలవంతుడు. మనశ్శాంతి అనేది మనీతో రాదు. మనసుకు నచ్చిన వారు మనసారా మాట్లాడితే వస్తుంది. ప్రతి మనిషిలో మంచిని చూడడం నేర్చుకుంటే మనలోని మంచి పెరుగుతుంది. జీవితంలో ప్రతి బాధ ఒక గుణపాఠం అవుతుంది. ప్రతి గుణపాఠం మనం మారేందుకు బంగారు బాటవుతుంది. చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది. అలాగే చేసిన మంచి పని కూడా ఏదో ఒక విధంగా తిరిగి మనకు మంచి చేస్తుంది. మీ మంచి కోరుకునేవారు, మీ బాగోగులు చూసేవారు ఎవరూ ఉండరు, మిమ్మల్ని కన్నవాళ్ళు తప్ప. ఆశ మనిషిని బతికిస్తుంది. ఇష్టం మనిషితో ఏమైనా చేయిస్తుంది. అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది. జీవితంలో ఏ విషయానికి నిరాశ చెందకండి. ఎందుకంటే బలహీనంగా ఉన్నవి మీ పరిస్థితులు మాత్రమే, కానీ మీరు కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.